చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. న్యూ ఇయర్ సంబరాలు కాస్త విషాదంగా మారాయి. ఒకటి కాదు, రెండు కాదు, 40 మంది ప్రాణాలను తీసేటువంటి పరిస్థితికి దారితీసింది ఆ విషాద ఘటన. స్విట్జర్లాండ్లో జరిగినటువంటి భారీ ప్రమాదం అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా భయకంపితులుగా మార్చేసింది. భూతల స్వర్గంగా ఉండేటువంటి ఆ ప్రాంతం ఒక్కసారిగా శ్మశాన వాటికగా మారింది. చుట్టూ మంచు కొండలు, కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి జనం ఎముకలు కొరికేటువంటి చలిలో ఆనందాల వెచ్చదనాన్ని వెతుక్కుంటూ వందలాది మంది ఒక ప్రముఖ బార్లో చేరారు. అక్కడ స్విట్జర్లాండ్లో డీజే సౌండ్లో డ్యాన్సులు, కేరింతలతో హంగామా చేస్తూ అక్కడ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఊహించని ఒక భీకరమైనటువంటి ప్రమాదం వారి కళలని పూర్తిగా చిదిమేసింది. ఇంకొద్ది క్షణాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతామనుకోవడానికి ముందే ఒక్కసారిగా భారీ శబ్దం వారి యొక్క ఆనందాల కేరింతలు ఆర్తనాదాలుగా మార్చాయి. వెలుగులు నింపవలసినటువంటి ఆ న్యూ ఇయర్ వారి జీవితాలను పూర్తిగా చీకటిలోకి నింపేసింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు ఏకంగా 40 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రపంచం మొత్తాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది వార్త. క్షతగాత్రుల ఆహాకారాలు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అక్కడ ఘోరం జరిగిపోయింది. ఎంత ప్రమాదం తీవ్రత ఎంత ఉంది అని ఆలోచించే లోపే ఎక్కడ చూసినా మృతదేహాలు అక్కడ చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. 10ల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. 100ల సంఖ్యలో గాయపడ్డారు. అనేక మంది విగత జీవులుగా మారిపోయి కుటుంబ సభ్యులందరూ కూడా కకావికలంగా అక్కడ ఏర్పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఇంకా చాలామంది కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు, చాలామంది తీవ్ర గాయాలపై ఆసుపత్రుల్లో పాలైనటువంటి వారు, ఇంకా చాలా సివియర్గా ఉండి ప్రాణ నష్టం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా ఇప్పుడు అక్కడ ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా కూడా ఇప్పుడు ఆహాకారాలతో మారుమోగిపోతుంది. ఘటన జరిగి 24 గంటలు గడిచినా కూడా ఆ ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదాన్ని అక్కడున్న స్థానికులు కానీ ఆ ప్రాంత వాసులు కానీ మర్చిపోలేకపోతున్నారు. అప్పుడు జరిగినటువంటి నిన్న ముందు రాత్రి జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ వారి కళ్ళ ముందే ఇంకా కనపడుతున్నటువంటి అగ్ని కిరణాలలో నుంచి కాలిపోయినటువంటి ఛిద్రమైపోయినటువంటి ఆ యొక్క మనుషుల శవాలను, ఆ యొక్క డెడ్ బాడీలను చూసి చలించిపోయినటువంటి వారు ఇప్పటికీ దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. సరదాగా గడుపుతున్నటువంటి వారు డాన్సులు, కేరింతలతో ఆహ్లాదభరితంగా మారినటువంటి ఆ ప్రాంతం ఒక్కసారిగా శ్మశానంగా మారడాన్ని వారు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ భారీ ప్రమాదం పట్ల ఇప్పటికే అక్కడ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. అయితే ఇంతటి ప్రమాదం, ఘోర ప్రమాదానికి షాంపైన్ బాటిళ్లలో ఉంచినటువంటి స్పార్కర్లు లేకుంటే కొవ్వొత్తుల వల్ల చెలరేగినటువంటి మంటలే కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు తెలుస్తుంది. స్పార్కర్లలో ఉన్నటువంటి షాంపైన్ బాటిళ్లను పైకప్పుకు దగ్గరగా సిబ్బంది తీసుకువెళ్లారు. నిప్పు అంటుకొని చెక్కతో చేసినటువంటి పైకప్పు మొత్తం కూడా క్షణాల్లోనే కాలిపోవడంతో ఈ యొక్క ప్రమాదం ఒక్కసారిగా భారీగా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇదే ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ దర్యాప్తు కొనసాగుతుంది. అక్కడ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఘోర ప్రమాదం ఇది. కొత్త సంవత్సరంలో మొదలైనటువంటి క్షణాల ముందే ఈ యొక్క భారీ ప్రమాదం సంభవించడంతో ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఘోర ప్రమాదం అనేది ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని మొత్తం కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. సంతోషాలు, ఆనందాలు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మితిమీరిపోవడమా, లేకుంటే అక్కడ చేసేటువంటి చిన్న తప్పిదాల వారి యొక్క తాత్కాలిక ఆనందాల కోసం వారి పూర్తి జీవితాన్నే చెల్లాచెదురుగా చేస్తున్నాయి. వారి కుటుంబాలను పూర్తిగా రోడ్డు మీద పడేస్తున్నాయి. వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. వారి బంధువులలో, శ్రేయభిలాషులలో అంతులేని విషాదాన్ని మిగిల్చుతున్నాయి. ఏదేమైనా కూడా ఇక్కడ జరిగినటువంటి భారీ ప్రమాదం తాలూకు సంబంధించిన విజువల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.